అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీగా పప్పు బియ్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది వెజ్తో కానీ నాన్ వెజ్తో కానీ దేంతో అయినా తినండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్టు. ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. అలాగే పావు గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి అలాగే బిర్యానీ దినుసులు వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయల్ని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అప్పటికప్పుడు దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప, టమాటాను కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసి ముక్కలు 70% మగ్గే వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గిన ముక్కల్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకొని ఈ రైస్ని ఒక 3 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇందులో వాటర్ పోయేంత వరకు కొంచెం నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన బియ్యంలో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున పోసుకోండి. పోసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి ఉడుకుతుండగా మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కొంచెం నిదానంగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చాలా ఈజీగా పప్పు బియ్యం రెడీ అవుతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.